నమస్తే రజాక్, చెప్పండి రజాక్. నమస్తే నరేష్ గారు. వైసీపీ పార్టీకి సంబంధించి సానుభూతి పరులుగా ఉన్నటువంటి కొంతమంది పిచ్చ పరాకాష్ట ఏ స్థాయికి చేరిందో ఈ రోజు ఒక వీడియో చూస్తే నాకైతే అర్థమైంది అనమాట. ఏ వీడియో అది? ఏంటంటే ఎవరో ఒక ఆయన అంట, ఆయన జర్నలిస్ట్ అంట, ఆయన బయటకు వచ్చి 20 రూపీస్ నోట్ చూపించి, 20 రూపాయల నోట్ చూపించి దీని మీద గాంధీజీ ఫోటో ఉంది, మరి ఇవి గాంధీజీది అవుతుందా? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాస్ పుస్తకాల మీద ఉంటే తప్పు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. ఎవరు? భాషనే కదా? అవును, ఆయన పేరు భాషా గారు అనుకుంటా. నేను కూడా చూసా వీడియో, నేను కూడా చూసా. అంటే దిక్కుమాలందరూ వైసీపీలోనే తగలాడారండి నిజంగా చెప్పాలంటే. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. పిచ్చి పిచ్చి లాజిక్లన్నీ ఎత్తుకుతారు వాళ్ళు. ఇప్పుడు నాకు అదే అనిపించింది. ఏంటిది? ఇప్పుడు నా దగ్గర ఒక 500 నోటు ఉంది. ఈ 500 నోట్లో గాంధీ గారి బొమ్మ ఉంది. గాంధీ గారి బొమ్మనంత మాత్రాన ఇది గాంధీది అయిపోదు, అలా అని నాదైపోదు, అలా అని నీదైపోదు. ఈ రోజు నా దగ్గర ఉంది, రేపు వేరేవారి దగ్గర ఉంటది, ఎల్లుండి నీ దగ్గర ఉంటది. ఈ నోట్ అనేది, గాంధీ గారి బొమ్మ ఉండే నోట్ అనేది శాశ్వతంగా ఉండదు మన దగ్గర, ఎవరి దగ్గర ఉండదు. ఇది మారుతూ ఉంటుంది, అవునా? కానీ పాస్ పుస్తకాలు అలా కాదు కదండి. పాస్ పుస్తకాలు అలా కాదు కదా. జీవిత కాలం ఒక ఇంట్లో ఉండాల్సింది, భద్రంగా జాగ్రత్తగా బీరులో దాచుకోవాలి. అలాంటి పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే దాన్ని ఏమనాలి? డబ్బుల్లాగా, అంటే ఈ డబ్బుల్లాగా మనం మార్చలేం కదా. మన అంగడికి వెళ్ళి సంథింగ్ అదో ఇదో కొనుక్కోలేం కదా దాంతో డబ్బుల్లాగా. పాస్బుక్ అనేది ఒక రైతుకి ఒక ఎమోషనల్ అండి. నిజంగా అదొక సెంటిమెంట్. భూమిని తల్లితో పోలుస్తారు రైతులు. చాలా మంది రైతులు ఏం చేస్తారంటే అసలుకి భూమిని అమ్మరు. నా తల్లిని నేను ఎలా అమ్ముకుంటాను? అలాంటి, అంటే ఒక తల్లి స్థాయిలో భూమిని పెట్టినప్పుడు అలాంటి భూమి మీద ఎవరో ఫోటో వేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అంతే కదా. ఆస్తి నాదండి, నా ఆస్తి మీద నీ బొమ్మ ఏంది? మళ్ళీ ఇంకో లాజిక్, మళ్ళీ ఇంకోటి. అంటే వీళ్ళు ప్రతిసారి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జగన్మోహన్ రెడ్డిని గాంధీజీతోనో లేకుంటే అంబేద్కర్ గారితోనో ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులందరితో పోలుస్తూ ఉంటారు వీళ్ళు. గాంధీ గారు నోటి మీద బొమ్మేశారంటే దానికి ఒక అర్థం ఉంది. ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో యజ్ఞాలు చేశారు, దేశం కోసం ఎంతో పాటు పడ్డారు. కాబట్టి ఆయనకు గుర్తుగా ఈ బొమ్మను వేసుకున్నారు. అవును, అది ఆయన ఆస్తి కాదు, నోట్ అనేది ఆయన ఆస్తి కూడా కాదు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని ఆయన బొమ్మ వేసుకున్నారు? ఆయనకి ఏం హక్కు ఉందని బొమ్మ వేసుకున్నారు? ఈ దిక్కుమాల లాజిక్ అని చెప్తారండి వీళ్ళు. దిక్కుమాల సంత అంతా ఇక్కడ చేరింది. అంటే పరిస్థితి ఎలా ఉండిపోయిందంటే వాళ్ళ లాజిక్ విన్న తర్వాత నాకైతే ఆశ్చర్యం వేసింది అనమాట. గాంధీ గారితో కంపారిజన్. గాంధీ గారు అసలు ఏం చేసినాడు? రకరకాల బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడంలో తన కీలక పాత్ర పోషించినాడు. ఉప్పు సత్యాగ్రహం చేసినాడు, దండి యాత్రలు చేసినాడు, ప్రజలందరినీ కూడా లేవనెత్తినాడు, తట్టి లేపినాడు. సో ఒక ఉద్యమం సృష్టించినాడు. ప్రపంచ దేశాల్లో కూడా అనేక రకాల అవమానాలు ఎదుర్కొన్నాడు మన దేశం కోసం. అలాంటి వ్యక్తితో ఈ రోజున ఆయన ఫోటో ఉంది, సరే ఆయన ఏది నోటి మీద ఆయన ఫోటో ఉన్నంత మాత్రాన అది ఆయన ఆస్తి కాదుగా. అదే ఆయన అంత చేశాడు. ఆ ఫోటో కూడా ఆయన గుడ్డమని ముద్రించమని ఎక్కడ కూడా ఆయన ఏ రోజు అడుక్కోలేదు. గాంధీ తాత ఏ రోజు కూడా నా ఫోటో నోటు మీద ఉంచండి, మన కరెన్సీ నోట్ల మీద ఉంచండి అని చెప్పేసి ఏనాడు కోరుకోలేదు. కానీ ఏంటంటే ఆ తర్వాత ఆయన రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వాలు వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వచ్చిన ఆ తరుణంలో వాళ్ళు కొంచెం గుర్తుగా ఆయన ఫోటోను ముద్రించడం జరిగింది. ఆ తర్వాత ఆయన వెంటనే చనిపోవడం, చంపాడు, ఇవన్నీ జరిగిన తర్వాత సో ఆయన చేసినటువంటి పనికి గాను ఆ విధంగా ఆయనకి గుర్తింపు ఇవ్వడం అయితే జరిగింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి యుద్ధాలు ఆపినారు? వీళ్ళకి ఇంకొకటి అర్థం కాలేదండి. ఇప్పుడు గాంధీజీ గారి బొమ్మ నోటి మీద బొమ్మనంత మాత్రాన్ని చెల్లాలని రూల్ లేదు.
దీంట్లో ఒక్క నెంబర్ తప్పైతే అది ఫేక్ అవుద్ది, అది చల్లదు అది. అవును, ఓకే. అవును. ఇప్పుడు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు. రేపొద్దున అంటే ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఆ పాస్ పుస్తకాలని తొలగించి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు, రాజముద్రత కలిగింది. అవును. ఈ జగన్మోహన్ రెడ్డి మీద రైతుల మీద పగ తీర్చుకోవాలని కూటమి ప్రభుత్వం భావించుంటే మీకు పాస్బుక్లు మార్చి ఇవ్వరు, దాని మీద ఒక కొత్త జీవో తీసుకొచ్చిన ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు ఆ పాస్ పుస్తకాలు తీసుకువెళ్ళి బ్యాంకులో తాకట్లు పెడతారండి అవసరం కోసం. దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండి చెల్లదు అంటారు, అప్పుడు పరిస్థితి ఏంది? అంతే కదా. అవును కదా. ఇప్పుడు పాస్బుక్ మీద ప్రభుత్వం ముద్ర ఉండాలి, రాజముద్ర ఉండాలి. ఇదేంది పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది చెల్లదు అనే ఒక జీవో తెచ్చుకొచ్చి ఆ బ్యాంకులు కానీ రూల్ పాటిస్తే అప్పుడు పరిస్థితి ఏంది? నష్టమే కదా. నిజమే కదా. ఇప్పుడు నోటి మీద గాంధీజీ బొమ్మ ఉంది, దీంట్లో ఒక నెంబర్ తక్కువైతే అది ఫేక్ నోట్ అంటారు. అలాగా పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండి దాన్ని బ్యాంకులో పెట్టడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చి ఈ పాస్బుక్ చెల్లదు అని వాళ్ళు కానీ జీవో పాస్ చేస్తే పరిస్థితి ఏంటి? అది అంటే ఇప్పుడు మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు అక్కడ బయటకు వచ్చి మాట్లాడింది కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కాదు. ఆయన జర్నలిస్ట్ కాదు, అతను అనలిస్ట్. అనలిస్ట్ అట. సో ఆయన వచ్చేసి ఈ రీజన్ చెప్పినాడు. ఆయన పైగా జర్నలిస్ట్ అట. ఒక జర్నలిస్ట్ ఇలాంటి రీజన్ ఎదుగుతాడని చెప్పేసి నేనైతే అనుకోలేదు బహుశా ఇలాంటి చరిత్రలో. రాత్రి చూశానండి సాక్షి డిబేట్ చూశానండి. సాక్షి డిబేట్ లో ఒక బుక్ కింద పెట్టుకుని పోయాడు 20 రూపాయలు. ఓకే. సాక్షి డిబేట్ లో కూడా ప్రస్తావించాడు, సేమ్ సబ్జెక్ట్ సాక్షి ఛానల్ లో కూడా ప్రస్తావించాడు. మరి వాళ్ళు ఏమైనా ఖండించినారా ఇలా కంపేర్ చేయడం కరెక్ట్ కాదని? వాళ్ళు ఎందుకు ఖండిస్తారు? వాళ్ళకి ఇంకా ఆనందం. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అంటే చూడండి, అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం కావాలి, వాళ్ళకి ఎంత కండ కావడం బట్టుంటే వాళ్ళు అంత సాహసం ప్రదర్శిస్తారు చెప్పండి. అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పారు, పెట్టుకున్నారు. అది ఎప్పటి నుంచో ఉన్నది నుంచి. దాన్ని పేరు మార్చే సాహసం కూడా ఎవరు చేయలే. ఓకే. ఆ పేరు మార్చేసి జగనన్న విదేశీ విద్య అని చెప్పేసి పేరు మార్చుకున్నాడు. ఓహో, అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న గారి పేరు పెట్టేసుకున్నారు అక్కడ. అయితే పాస్ పుస్తకాల్లో వచ్చేసి కంప్లీట్ గా జగనన్న ఫోటో వేసేసుకున్నారు. ఫోటో వేసుకుంటే ఆ భాష ఏమని మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎక్కడ ఉందో లోగో ఉంది అంటున్నాడు. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పాస్బుక్ మీద ఫోటో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా అదే అన్నమాట. ఏమంటే ఇదంతా నేనే తీసుకొచ్చాను, నా ఫోటో మీరు ఉంచాలి కదా, మీరు ఎందుకు నా ఫోటో తీశారని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినాడు. ఎందుకు ఉంచాలండి? ఎందుకు ఉంచాలా? ఏం అవసరం? ఎవరు అసలు నువ్వు అసలుకి నేనేమన్నా దేశకి సేవ చేసావా, లేకపోతే దేశానికి ఏమైనా ఉద్ధరించావా? నువ్వు ఏం చేసావని నీ బాబు వేసుకోవడానికి? దిక్కుమాల వ్యవహారం అండి ఇదంతా. దిక్కుమాల వ్యవహారం, దిక్కుమాల సంతంతా ఈ సాక్షి ఛానల్లోనే డిబేట్లలోనే ఉంటారనమాట. గాంధీ గారు అంటే చిన్న చిత్క వ్యక్తి కాదు కదా, చాలా పెద్ద వ్యక్తి కదా. మరి అలాంటి వ్యక్తులతో కూడా వీళ్ళు కంపేర్ చేసుకునే విధంగా ఈ రోజున వాళ్ళు టీవీ ఛానల్ డిబేట్లు నిర్వహిస్తానంటే రేపటి రోజున అనేక వర్గాల నుంచి వ్యతిరేకత రావడానికి అయితే అవకాశం స్పష్టంగా అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆ డిబేట్ లో ప్యానల్లో కూర్చోబెట్టేటువంటి వ్యక్తులు ఒకసారేమో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టారు, వాళ్ళేమో అమరావతి రాజధాని రైతులు ఏదో మాట అంటే వాళ్ళని జైల్లో పెట్టినారు. ఆ డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తులు కూడా జైల్లో పెట్టినారు. సో ఇప్పుడేమైంది కథ అంటే ఏకంగా మన గాంధీ గారిని తీసుకొచ్చి ఆ నోట్ తో కంపారిజన్ ఏదైతే ఉందో పైపెచ్చి ఆయన అంటా ఉన్నాడు, నేను గాంధీజీ గారితో కంపేర్ చేయట్లేదు. మరి గాంధీజీ గారితో కంపేర్ చేయకపోతే నోట్ ఎందుకు తీసుకొస్తాడు? ఆయనతో కంపేర్ చేసి ఎందుకు చెప్తాడు? అదే కంపేర్ చేయనప్పుడు నువ్వు నోట్ ఎందుకు తెచ్చావండి? నువ్వు నోట్ ఎందుకు తెచ్చావు? నువ్వు అసలుకి ఏం అవసరం? సరే నువ్వు తెచ్చావు, పోల్చావు, దానికి ఏమన్నా లాజిక్ ఉందా? లాజిక్ ఉంటే సరిపోయి అనుకోవచ్చు. అసలుకి లాజిక్ కూడా లేదు కదా, ఎటు చూసినా లాజికే లేదు. మన లాజిక్ అసలు గాంధీ గారితో పోల్చడమే ఒక దరిద్రం. అంటే దానికి ఒక దిక్కుమాల సమాధానం, దానికి దిక్కుమాల ఒక రీజను. సిగ్గు లేదండి వీళ్ళకి కొద్ది కూడా. ఎన్నిసార్లు చెప్పినా వినరు వీళ్ళు ఇంతే, వాళ్ళు అంతే. అంటే
నాకు అల్టిమేట్ గా అర్థమైంది విషయం ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ముఖ్యమంత్రిగా చేసినారు. 3 సార్లు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్కకు పోయినారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పక్కన పోయినారు, ఆ తర్వాత మరికొంతమంది అనేక మంది 1947 తర్వాత అనేక మంది ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు అందరూ పక్కకు పోయినారు. కేవలం ఈ పాస్బుక్ లో కావచ్చు, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, డెత్ సర్టిఫికేట్ లో వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్రభుత్వం పోయినా కానీ ఆయన ఫోటోలు ఉండాలని చెప్పేసి ఈ రోజు కోరుకుంటా ఉంటున్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం అంతే అంటారా? అంటే తప్పనిసరిగా ప్రతి చోట కూడా వీళ్ళ ఫోటోలు ఉండాలి, వీళ్ళ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా. వాళ్ళు అనుకునేది కూడా అదే కదా. ఇలాగే వెళ్తే కనుక మరి వచ్చే ఎలక్షన్స్ లో చాలా ఎదురు దెబ్బ అవడానికి అవకాశం ఉంటది కదా. అయితే మంచిదే, దానిపై మీ అభిప్రాయం? మంచిదే కదా. ఈసారి కూడా పడితే అసలు వైసీపీ అనేది ఇంక మళ్ళీ జీవితంలో రాదు. మరి వాళ్ళు ఎంత చూసినా కానీ ఇంకా వాళ్ళు ఎందుకు ఈ విధంగానే అవుతున్నారు తప్ప వాళ్ళు మార్పు చెందడానికి అవకాశాలు లేవా? వాళ్ళు మారరు. వాళ్ళు అంతే, వాళ్ళ ఆలోచన అంతే. మనం దీని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్చుకోరు. వాళ్ళు మనస్తత్వం అలాంటిదండి. అలాంటప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళు మార్చుకోరు అన్నమాట. వాళ్ళకి సజెషన్లు ఇచ్చి కూడా అనవసరం, వాళ్ళు వినరు. ఓకే, వాళ్ళు వినరు. వీళ్ళు ఇదే మాదిరి ఉంటే నష్టం మాత్రం తప్పదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు గాంధీ గారితో పోల్చుకోలేదు, లేదంటే నరేంద్ర మోడీ గారు కూడా ఏనాడు గాంధీ గారితో పోల్చుకోలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు చేసి దాంట్లో ఆయన 151 స్థానాలతో గెలిచి అటర్ ఫ్లాప్ అయినట్టు 11 స్థానాలు పడిపోయినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ గాంధీ గారితో పోలుస్తూ ఏదైతే ఉందో అది వాళ్ళకి దళిత వర్గాల్లో కావచ్చు, అనేక వర్గాల్లో చాలా నష్టాన్ని చేకూర్చడానికి అవకాశం కనిపించట్లా. అవునవును, ఖచ్చితంగా జరుగుద్ది. కానీ బట్ ఏదంటే వాళ్ళు మారరు. అదనమాట. ఓకే అండి, సరే అయితే థ్యాంక్ యూ.